ఎంబీ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమవరపుకోట గ్రామ పొలిమేర సమీపంలో నిర్మించినటువంటి శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఓపెనింగ్ చాలా గ్రాండ్గా 12వ తారీఖున జరిగింది. ఆ విజువల్స్ అన్ని మీరు చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టడానికి ఇక్కడ అంతా ప్రసాదం రెడీ చేస్తున్నారు. లడ్డు, ఒక చేతికి కట్టుకునే రక్షణ రేఖ కలిపి ఆ కవర్లో వేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఈ కవరు ప్రసాదం ఇచ్చారు. ఆ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. సుమారు 75 లక్షలతో నిర్మించినటువంటి ఆలయం ఓపెనింగ్ చాలా గ్రాండ్గా అట్టహాసంగా జరిగింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇక్కడ హోమగుండం తయారు చేశారు, పెద్ద హోమగుండం. చుట్టూ 4 పక్కల 4 హోమగుండాలు. మొత్తం 5 కూర్చున్నారు. 5 భార్యాభర్తలు కూర్చొని హోమగుండం అయితే చేశారు. ఆ విజువల్స్ అన్నీ ఇప్పుడు మీరు చూడొచ్చు. అదే హోమగుండం. ఈ హోమం చేయడం కూడా చాలా బాగుంది. మీరు కూడా వాళ్ళు ఎప్పుడైనా వీలు ఉంటే మాత్రం ఇటు సైడ్ రండి. ఆలయ ఓపెనింగ్ అయితే అయింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా రావాలి, చూడాలి, చూసి ఆనందించాలి. థ్యాంక్ యూ. ब्रह्माणमज्जदौ कलाभिमाले विष्णोस्मिनो ब्रह्मा प्रजापति स्वाहा सुशाभयो एकविगोषलिष्टमे त्रयोविगोषलिष्टमे शलिष्टमे सप्तविगोषलिष्टमे नवविगोषलिष्टम एकत्रिगोषष्टमे त्रयस्त्रिगोषष्टमे चतुस्रष्टमे षोडशमे द्वादशमे षोडशविगोषलिष्टमे चतुर्विगोषलिष्टमे अष्टाविगोषलिष्टमे द्वात्रिगोषष्टमे षट्विगोषष्टमे चत्वारिगोषष्टमे चतुष्चत्वारिगोषष्टमे अष्टाचत्वारिगोषष्टमे
శ్రీమతే మహామణి లోకజననీ స్వభూమితే కళ్యాణహేతవే ఆభరణభూషితే అమ్మా బాహి జగదమ్మా బాహి అమ్మా బాహి జగదమ్మా బాహి బాహి శ్రీ బ్రహ్మదేవత సంపూర్ణ కృపాకటాక్షపేక్షణ సిద్ధిద్వారా యజమానస్య సహ కుటుంబానాం నిరోగిసదాయ శ్రీమతు శ్రీమంత మహాతోన గృహ్ణతే అస్య యజమానస్య శ్రీ మహాకాళి మహాలక్ష్మీ సరస్వతి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధిద్వారా యజమానస్య గృహే ధనకనక వస్తువాహన వివృద్ధిరస్తు అస్య యజమానస్య శ్రీ బ్రహ్మదేవత స్థిర ప్రతిష్టాద సిద్ధిరస్తు ధర్మాధరణ సిద్ధిరస్తు మీరందరూ కూడా ఇప్పుడు కూడా అందరికి రుణపడి ఉంటారు. ఎందుకంటే అతని ద్వారా మీ అందరం కూడా వచ్చాం. ఇవాళ ఇంత కార్యక్రమాలు మీ అంతా కూడా చేస్తున్నారంటే మీ యొక్క బ్రహ్మగారి యొక్క ఆయన యొక్క మంచితనం వల్ల మీ అందరం కూడా ఉన్నాం. ఇంతమంది వచ్చినప్పుడు ఒకరు మేనేజ్ చేయడం కష్టం. ఇంకా నలుగురుంటేనే సరిగ్గా ఉన్నాం మనం. అలాంటిది 22 మందిని కొట్టుకోకుండా తిట్టుకోకుండా రోజు వీళ్ళకి ఎటువంటి లోపాలు లేకుండా ఇవన్నీ కూడా చూసారంటే ఆ యొక్క మానేష్ కుమార్ గారి యొక్క గొప్పతనం. కావాలి అందరికీ సభాముఖంగా ఆయనకు అందరూ కూడా ఒకసారిగా కనుక్కొని చేయండి. అందుకనే మనకమ్మా అందుకనే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈశ్వరుడు మనకే తెలుసు. అలాంటి స్థానాన్ని గురువు గారికి ఇచ్చారనమాట. అందుకనే గురు బ్రహ్మ అన్నారా లేదా? బ్రహ్మదేవుడితో పోల్చారు ఆయన. అంటే స్థానానికి అంత గొప్పది. ఆయన వేరే కాదు. అక్కడ గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఆయన అంత జ్ఞానం ఉంటే కానీ ఇలాంటి వైభవం కేవలం ఆ మంత్ర శక్తి యొక్క తపస్సు చాలా విశేషమైన. మీ అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. గోవిందా 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 గోవిందా. వెనక్కి వెళ్ళాలి, దగ్గరికి వచ్చేయండి. ఏమన్నా అక్షతలు వేయండి, ఏమన్నా వేయని వాళ్ళు ఉంటే ఎదురుగారండి. వేయని వాళ్ళు ఎవరు? చేతికి ఎవరు?